మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఆలోచనలకు పదును పెడితే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేది నిరూపిస్తున్నారు పీసాటి సంధ్యారాణి. ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకునే కంటే ఉన్న ఊళ్ళో ఉంటూ నలుగురికి ఉపాధి చూపుతూ 4 చేతుల సంపాదిస్తున్నారు. బీఎస్సీ పూర్తి చేసి వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుని భర్తతో కలిసి పొలం పనులు చేసుకుంటోంది. ఇంటి పనులు చక్కబెట్టుకుని పిల్లలను స్కూలుకి పంపి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు విక్రయిస్తుంది. చేసేది వ్యవసాయమే అయినా నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ మహిళ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధి సీతారాంపేటకు చెందిన పిసాటి సంధ్యారాణి వ్యవసాయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పిసాటి రాజీరెడ్డి సంధ్యారాణి దంపతుల కుమార్తె ఈ సంధ్యారాణి. వీరికి సీతారాంపేటలో 4 ఎకరాలు 2 బోర్లు ఉన్నాయి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో కూరగాయల సాగును ఎంచుకుని తీగ జాతి పందిరి కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు ఆమె వ్యవసాయంలో అనుసరిస్తున్న కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. నేలను ఎలా తయారు చేస్తున్నారు, నారులు ఎలా పోస్తున్నారు, నీటిని ఎలా పెడుతున్నారు, ఈ వివరాలు ఆమె చెప్పిన విధంగా తెలుసుకుందాం. ముందుగా పొలం నేలను 3 నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి. ఎకరాకు 10-15 టన్నుల దాకా చివికిన పశువుల ఎరువును చల్లి కలియదున్నాలి. పొలాన్ని బోదెలుగా లేదా చిన్న చిన్న మళ్ళుగా తయారు చేసుకోవాలి. వంగ, టమోటా, బెండ వంటి పంటను బోదెల్లో నాటుకోవాలి. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో పెంచుకోవడానికి ఎత్తైన బెడ్లు తయారు చేసుకోవాలి. తీగ జాతి కూరగాయలను డ్రిప్ మల్చింగ్తో సాగు చేసుకుంటే మంచిది. కాల్వలు చేసుకుని కాల్వలకు 2 వైపులా విత్తనం నాటుకోవాలి. విత్తనాలను బోదెగట్టుపై లోపలి వైపు సగం ఎత్తులో నాటుకోవాలి. అదే ఆకుకూరలను చదునైన చిన్న చిన్న మలల్లో విత్తుకోవాలి. నారు పెంచుకునేందుకు తీసుకునే చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ పంటలను సాగు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా నారు పెంచుకోవాలి. కూరగాయలు అయిన టమోటా, వంగ, మిరప పంటలను షెడ్ నెట్ల కింద ప్రొటేటర్లో పెంచి నాటుకోవాలి. పెంచిన నారు ఆరోగ్యంగా ఉంది, తొందరగా నిలదొక్కుని బాగా పెరుగుతుంది. బీర, సొర, పుచ్చ, పొట్లకాయల మొక్కలను నారు పెంచి నాటుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విత్తనాలు సూటిగా నేలలో నాటుకుంటే అధిక ఉష్ణోగ్రతలకు మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రాముల కాస్టంతో విత్తన శుద్ధి చేసినట్లయితే 3 వారాల్లోపు రసం పీల్చే పురుగులు, నారుకుళ్ళు, తెగులు నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. నీటిని మొక్కలకి అందించే పద్ధతిని చూస్తే అక్కడే అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు డ్రిప్ మైక్రో స్ప్రింక్లర్లను వాడుకోవాలి. అధిక దిగుబడుల సాధారణకు నేలలో హెచ్చు తగ్గులు లేకుండా చూడాలి. నీటి ఎద్దడి వల్ల పోషకాల లభ్యత సరిగ్గా లేక దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా అందిస్తే ఎరువులు ఆదా అవుతాయి. డ్రిప్తో పాటుగా ప్లాస్టిక్ మల్చింగ్ నేలలో తేమ సమానంగా ఉండి మొక్కలు బాగా పెరుగుతాయి. వేసవిలో వాడుకునే నీటి నాణ్యత బాగా ఉండాలి. నీటిలో కరిగిన లవణాలు ఎక్కువగా ఉండే మొక్కలు ఎదుగుదల బాగా ఉంటుంది. ఇక నేను 1 ఎకరంలో కాకర పంట సాగు చేయగా ఖర్చులు పోను 2.5 లక్షల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు సంధ్యారాణి. అంతేగాక మరో ఎకరంలో సొర పంట సాగు చేసి అంతర పంటగా టమాటా సాగు చేస్తున్నారు. కింద మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ పద్ధతిన సాగును ఎంచుకోవడంతో కలుపు రాకపోగా ఎండలకు కూడా తేమగా ఉంటుంది. ఇవి ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నాయి. మరో అరెకరంలో వంకాయ సాగు చేయగా కాయలు కోసి మార్కెట్కు చేరవేస్తున్నారు. మరో అరెకరం కొత్తిమీర కోసం దుక్కులు చేసి షెడ్ నెట్ కింద దీనిని సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. కూరగాయల సాగులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సంధ్యారాణి ఎందరో యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.